తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా కేసీఆర్ కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా గౌరవాన్ని చాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా మన గులాబీ జెండా ఆత్మగౌరవాన్ని పరాయి పెత్తనాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా జై 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 కేసీఆర్ జై 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 టీఆర్ఎస్ జై 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 కేసీఆర్ ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా ఎగురుతుంది పరుచుకుంది ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా మన గులాబీ జెండా తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా బల 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 31 జిల్లాలో గులాబీ జెండా కారు గుర్తు జెండా విజయ కేతనమై ఎగిరే గులాబీ జెండా కేసీఆర్ జెండా 31 జిల్లాల్లో గులాబీ జెండా మన గులాబీ జెండా విజయ కేతనమై ఎగిరే గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా మన గులాబీ జెండా దేశంలో నంబర్ 1 గులాబీ జెండా కారు గుర్తు జెండా కోట్ల మంది దేశంలో కోట్ల మంది జనుల కోటి ఆశల జెండా మన గులాబీ జెండా దేశంలో నంబర్ 1 గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా ఢిల్లీని వణికించిన మన గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా
అమర వీరులాశయాల కలల జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా ప్రతి పల్లెల నిండా దేకో చలో అరె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  తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా ఆహా విజయాలకు చిహ్నమైన గులాబీ జెండా. గౌరవనీయ పెద్దలు మన రాష్ట్ర శాసనసభ అధ్యక్షులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు, మీ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న యువ మిత్రులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మహేందర్ రెడ్డి డీజీపీ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర స్థాయి ఇతర ఉన్నతాధికారులు, వేదికలు అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు వస్తే అమ్మాయి అభివృద్ధి సుమిత్రానంద్ ఊళ్ళో పేరు పెట్టాలి సార్ అంటే దాని పేరు మహాతి అని పేరు. మహాతి అంటే నీకు వచ్చి పర్సనాలిటీ పేరు పెట్టింది. నారాయణ మహర్షి చేతిలో ఉండే వీణ అద్భుతమైన విజ్ఞానం, సరస్వతి అమ్మవారి చేతిలో వీణ, ఆ వీణ పేరు మహా. ఆ వీణ నుంచి ఎంత సుస్వరాలు వస్తుందో ఎంత విజ్ఞానం వస్తుందో ఇవంతా గొప్ప సఫలతని వారి విజ్ఞానం చెప్పేసి స్టేజ్ మీద చూసుకొని చదువుతున్నావు అంటే 5వ తరగతి చదువుతున్నట్లు చెప్పి బాగా చదువుకోవాలి. అట్లా అంటే మంచి జరిగి కోరుకుంటాం కదా. అట్లనే రామారెడ్డి జిల్లా వారి జిల్లాలు మీరందరూ మంచి ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం మంచి ఉన్నారు. ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు కావాలి, మెడికల్ కాలేజ్ కావాలి, ఇచ్చే జిమ్మదారు మీరేం ఫికర్ చేసే అవసరం లేదు. అందరూ కలిసి రామారెడ్డి జిల్లా చేసుకున్నాం. నేను 15 రోజులు గుజరాత్ రిజర్వ్ వస్తాను. అక్కడ కూర్చొని మొత్తం సమీక్ష చేసి స్పీకర్ గారి కాన్స్టిట్యూట్లో లింకులు ఇక్కడ లింకులు ఎక్కడెక్కడ ఏమేం చేయాలి నేనే మాట్లాడి మీ దగ్గర మునిగేసారు. కామారెడ్డి ఒక చిన్నవాటి అక్కడ నేను కామారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు అందరం కలిసి పడతాం. తప్పకుండా 100% ఇరిగేషన్ పనులు మీరు తెలుస్తారు కదా. ఈ ఇందాక చెప్పిన గ్రామ పంచాయతీ డబ్బులు కావచ్చు, మున్సిపాలిటీ డబ్బులు కావచ్చు, వెంటనే జీవో చేస్తూ కరోనా కారణంగా బయట అయితే ముందు పోదాం. కరోనా కూడా దయచేసి జాగ్రత్త తీసుకోవాలి. లాక్డౌన్ పోయింది మళ్ళా లాగమా అమ్మేయడం లేదు. ఒక మాస్క్ పెట్టుకోవాలి, ఒక జమాయి కదా ఉండదు. లాక్డౌన్ తీసేయగా మొత్తం అనిపించింది అనుకోదు, మళ్ళీ పడతారు. మళ్ళీ మనం నచ్చి పట్టాలంటే మనం కొంచెం జాగ్రత్త రాదు. ప్రజలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఆ రకంగా ముందుకోవాల్సింది కోరుకుంటాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఒకనాడు నేనే నడుపుకుంటూ చెప్పి రామాయణాన్ని జిల్లా చేస్తా అని చెప్పిన బహిరంగ సభలో ఇలా చేసిన కలెక్టరేట్ కట్టుకున్నాం, పోలీస్ ప్రమాణమైన జిల్లా పోలీస్ కేంద్రం కట్టుకున్నాం, అద్భుతంగా నిరాకరణ చేసుకున్నాం. అట్లా నేను మిగతా అనుభవాన్ని చేసుకొని ఒక గొప్ప జిల్లా రామాయణ అవతరించాలి. కాళేశ్వర జలాలతో తెలంగాణను వంగానిగా మార్చిన అతర భగీరథుడు మీరు. ఈ ప్రాంత ప్రజల అభిష్టాన్ని మన్నించి కామారెడ్డిని జిల్లాగా ప్రకటించి మా కళలను సాకారం చేసిన మీ కర్తవ్య పాలన అభినందిస్తూ మా జిల్లా ప్రజల పక్షాన మరియు నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ మానస గుర్తుకైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, 2 పడకల గృహ నిర్మాణం లాంటి పథకాలతో రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ఘనత మీది. హరిత ఆహారంతో తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా మార్చిన ఘనత మీకే సొంతం. ఈ సందర్భంగా సార్ మా కామారెడ్డి జిల్లా ప్రజల యొక్క కళను నెరవేర్చి ఎన్నో అనుమానాల మధ్య, జిల్లా అవుతుందో కాదు అనేటువంటి అనుమానాల మధ్య మా కామారెడ్డి జిల్లాను ప్రకటించి ఈరోజు సమీకృత జిల్లా కలెక్టర్
మా కామారెడ్డి నియోజకవర్గ ప్రజల తరఫున కొన్ని విన్నపాలు మీ ముందు పెడతా ఉన్నాం సార్. గతంలో ఒకసారి హరిత హారంలో మా కామారెడ్డికి వచ్చారు, రాత్రిపూట వచ్చారు సార్. ఈరోజు మీరు సంతోషమైనటువంటి సమయంలో మా కామారెడ్డి జిల్లా కేంద్రంగా చేసినటువంటి సమయంలో నియోజకవర్గం చాలా డెవలప్మెంట్లో మీ సహకారం ఎంతో ఉంది. అందరికంటే ముందు అభివృద్ధిలో చూసుకోబోతున్నటువంటి కామారెడ్డిని మీ యొక్క ఆశీర్వాదంతో మరింత ముందుకు తీసుకుపోయే విధంగా మీరు ఆశీర్వదిస్తారని, మేము అడిగినటువంటి నిధులను మంజూరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను సార్. ముఖ్యంగా మీకు తెలుసు, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమి 160 ఎకరాలు ఉంది సార్. దానిలో మీరు గతంలో ఒకసారి మాతో మాటించారు సార్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇస్తారని చెప్పారు సార్. స్థలం రెడీగా ఉంది, దయచేసి మెడికల్ కాలేజ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా మా కామారెడ్డి ప్రాంతం ఎలాంటి ప్రాజెక్టు లేవు, కేవలం బోర్బావుల మీద బతుకుతా ఉన్నాం సార్. చిన్న చిన్న చెరువులు కుంటాల మీద బతుకుతా ఉన్నాం సార్. కాళేశ్వరం 22 ప్యాకేజీని వెంటనే పూర్తి చేసినట్లయితే మా కాన్స్టిట్యున్సీ జలారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజల కోరిక, రైతుల కోరిక నెరవేరుతుందని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. తొందరగా దాన్ని ముమ్మరం చేయాలని కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా కామారెడ్డిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ ఎలాంటి ఐటీఐ కూడా లేదు, సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి విధానం లేదు కాబట్టి ఇంజనీరింగ్ కళాశాలను కూడా మంజూరు చేయాలని నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా ప్రభుత్వ మహిళలు నిజామాబాద్, హైదరాబాద్ పోయి మహిళా డిగ్రీ కళాశాలకు ఇబ్బందులు పడుతా ఉన్నారు. చాలా మంది చదువు మానేస్తా ఉన్నారు. మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని నేను ఈ సందర్భంగా మీకు విన్నవిస్తా ఉన్నాను సార్. అదేవిధంగా కామారెడ్డి పట్టణం పక్కన ఉన్నటువంటి పెద్ద గ్రామ పంచాయతీలన్నీ కామారెడ్డి మున్సిపాలిటీలో కలిసిపోయిన తర్వాత జిల్లా 1,20,000 పాపులేషన్ అయింది సార్. డెవలప్మెంట్ లో ఇబ్బంది అవుతా ఉంది. మీరు దయచేసి కామారెడ్డి మున్సిపాలిటీ 4 లైన్స్ కానీ మిగతా డెవలప్మెంట్ విషయంలో 100 కోట్ల రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలోని 99 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. 99 గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షల లోపల సీసీ రోడ్ ఇచ్చి మా కోరిక మన్నించాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా మండల కేంద్రంలో 50 లక్షల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్లకు మీరు మా కోరిక నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో సార్ జిల్లా కేంద్రమైన మీ యొక్క ఆశీర్వాదంతో ఒకటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది సార్. రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కలెక్టర్ కార్యాలయం సైడ్, అశోక్ నగర్ సైడ్ రెండో రైల్వే బ్రిడ్జ్ ఇచ్చినట్టయితే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చినట్టయితే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సార్. దయచేసి అది వెంటనే మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం సార్. పాత తాలూకా దోమకొండలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లేదు సార్. దయచేసి పాత తాలూకా కాబట్టి దోమకొండలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా కామారెడ్డి సార్ మీ ఆశీర్వాదంతో, మీ దయతో 1300 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి రెడీ ఉన్నాయి సార్. ఇప్పుడు మేము ఒక 4.5 కోట్లు ఇస్తే వాటర్ కనెక్షన్, అదేవిధంగా శానిటేషన్, అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ పూర్తి చేసి వాళ్ళకు లబ్ధిదారులకు ఇచ్చే విధంగా ఉంది సార్. మీరు ఒక 4.5 కోట్లు మంజూరు ఇచ్చినట్టయితే వెంటనే లబ్ధిదారులకు ఆ ఇళ్ళని ఇచ్చే అవకాశం ఉంటుందని నేను వెంటనే మంజూరు చేయడం కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా నియోజకవర్గంలోని పలువంచ మండలం సార్ గతంలో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మాచారెడ్డి మండలం 33 గ్రామ పంచాయతీలు ఉండి చాలా పెద్ద మండలంగా ఉంది. 33 గ్రామ పంచాయతీలు పలువంచ గ్రామాన్ని ఒక నూతన మండలాన్ని డిక్లేర్ చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా కామారెడ్డిలోని మాచారెడ్డిలో, అదేవిధంగా కామారెడ్డిలో ఒకే సొసైటీ ఉంది కాబట్టి భవానీపేట, ఇల్లంపేట, కామారెడ్డి మండలం గర్భంలో ఒక PSCS ను మీరు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. గతంలో కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను సార్. బస్వాపూర్ PSCS లో కాజాపూర్ PSCS ను మధ్య చేయడం జరిగింది సార్. దానివల్ల 20 కిలోమీటర్లతో కాజాపూర్ ప్రాంత రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి దాన్ని విడదీసి బస్వాపూర్ కామారెడ్డి 2గా చేయాలని గతంలో మీకు విన్నవించారు సార్. అది వెంటనే మీరు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో 2 33,000 సబ్ స్టేషన్లు, మాచారెడ్డి మండలం గజ్జానేకండలో, అదేవిధంగా బంజంపల్లిలో 2 33,000 సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలో RMP కోసం మాచారెడ్డి మండల కేంద్రంలో సార్ 4 లైన్స్ రోడ్ లేక ఇబ్బంది పడుతా ఉన్నాం. ఒక 10,000 కోట్లు వెంటనే మంజూరు చేయడం మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఓల్డ్ నేషనల్ హైవే నుంచి దోమకొండ వరకు వయా ముత్యంపేట్, క్యాసంపల్లి 23 కోట్లు డబుల్ లైన్ రోడ్డు మంజూరు చేయాలని మీకు
చేస్తా ఉన్నాం సార్. దయచేసి ఈ యొక్క సమస్యలను మీరు పరిష్కరించాలని, అదేవిధంగా కాళేశ్వరం 22 ప్యాకేజీలో మాచారెడ్డి మండలంలో 13 గ్రామాలకు డిపిఆర్లు లేవు సార్. వాటిని వెంటనే కొత్తగా డిపిఆర్ చేసి ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తే ఆ